బట్ మాస్టర్బేషన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని గడపడానికి ఏదో మెడికేషన్స్ వాడటము, మళ్ళీ మెడికేషన్ మీద డిపెండెన్సీ రావటము, ఇంజెక్షన్స్ లేకపోతే కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇట్లా అంతవరకు వెళ్లకుండా సింపుల్ వే టు రికవర్ ఫ్రమ్ దాట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి, అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేసి వాళ్ళకి డీసెన్సిటైజేషన్ అంటే మాస్టర్బేషన్ వల్లనే వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తున్నాయి అనే ఒక థాట్ నుంచి డీసెన్సిటైజ్ చేసుకొని వాళ్ళకి థాట్ వచ్చినప్పుడు అంగం స్తంభించేటట్టు చేయటం అన్నమాట. సో అంగం ఎలాగ స్తంభిస్తుంది, యూజువల్గా అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయితే ఆబ్వియస్గా అంగం స్తంభిస్తుంది. సో దానికి ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఈ ఒక మసాజింగ్ టెక్నిక్ అని చెప్పాను కదా, ఇది ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతి, అంటే మనం ఇంజెక్షన్ వేయటం కానీ ఎటువంటి కెమికల్ ఇండక్షన్ కానీ లేకుండా న్యాచురల్ వేలో అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసే ఒక థెరపీ. సో దాని ద్వారా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు అండ్ ఈవెన్ హోల్డింగ్ కెపాసిటీని కూడా ఇంప్రూవైజ్ చేసే టెక్నిక్ అనమాట. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.